ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పచ్చి మామిడికాయ పప్పు. ఈ వేసవి వచ్చిందంటే వేసవి కాలంలో ఎక్కువ పచ్చి మామిడికాయలతో పప్పునైతే తయారు చేసేసుకుంటాను కదా. ఇప్పుడైతే నా స్టైల్లో పచ్చి మామిడికాయ పప్పునైతే చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ మెంతులు వేసి ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టిన కందిపప్పును, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి అంతటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పోసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా అంతటిని కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి పప్పు గుత్తితో ఆ విధంగా అనేసుకొని పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పప్పును ఒక్కసారి తిన్నామంటే చాలండి, జన్మ ధన్యమైపోతుంది.